హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈరోజు ఇంకొక టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసా. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపించేస్తా చూడండి. పెసరట్టు ఉప్మా అది ఎలా చెప్పమా అంటారా? ఏం లేదండి, ఒక గ్లాసు పెసలకి 2 గ్లాసులు బియ్యం వేసుకోండి. ఫుల్గా కూడా పెసలు వేసుకోవచ్చండి, కాకపోతే పిండి కలిసి వస్తుందని నేను చెప్పాను. రాత్రంతా నానబెట్టుకొని మిక్సీ వేసుకోండి. ఇప్పుడు యాజ్ యూజువల్ ఉప్మా, ఫ్యామిలీ ఉప్మా తినేసి బతికేసినట్టు మేము ఫ్యామిలీ అంతా పెసరట్టు ఉప్మాతో తినేసి బతికేసామండి. ఉప్మా ఎలా చేయాలో మీకు అందరికీ తెలిసిందే. ఆవాలు కొంచెం నూనె వేసుకొని, ఆవాలు వేసుకొని, శనగపప్పు వేసుకొని వేయించేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, కరివేపాకు వేసుకొని బాగా దోరగా వేయించుకోండి. తర్వాత నీళ్లు పోసుకొని అవి బాగా ఉడికేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తర్వాత వేయించుకున్న రవ్వ వేసేసి దానిలో గిరగిర తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఉప్మా రెడీ. ఇప్పుడు పెనం మీద పెసరట్టు వేయండి, బాగా కాలేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత అటు ఇటు తిప్పుకోండి. తిప్పిన తర్వాత ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొద్దిగా నూనె వేసుకోండి. అటు ఇటు తిప్పేసేయండి. పెసరట్టు తీసి తిప్పిన తర్వాత కొంచెం దోరగా కాల్చుకోండి. అంటే క్రిస్పీనెస్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, అందుకని అటు ఇటు కాల్చుకున్న తర్వాత మన ఉప్మా చప్మా తీసేసి పెసరట్టు మీద వేసేయండి. పెసరట్టు మీద వేసేసి దాన్ని ఫోల్డ్ చేసేసి ఒక 2 టైమ్స్ అటు ఇటు తిప్పుకొని ప్లేట్లో పెట్టుకొని తినేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.